హాయ్, దిస్ రాజ్ భరద్వాజ్. యాక్చువల్లీ నేను వచ్చేసి న్యాచురోపత్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అందరికీ ఒక పెద్ద భయం ఉంటుంది, హైట్ అనే భయం. ఈ భయం అనేది ఒక ట్రామాలాగా మనకి పెరుగుతున్న రోజు మన హైట్ అనే ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. నేను హైట్ పెరగనా అనే ఒక డౌట్ అనేది ఎప్పటికీ ఎవరికైనా ఉంటుంది. ఈ డౌట్ గురించి, ఈ మిత్ గురించి నేను బ్రేక్ చేస్తున్నాను. ఈ చేసిన బ్రేక్ని మీరు ఒకవేళ హైట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన హైట్ అనేది ఒక సర్టెన్ ఏజ్ దాకానే పరిమితమై ఉంటుంది. 18 to 21 years లోపు మాత్రమే ఎవరైనా హైట్ పెరగలరు. దాని తర్వాత ఎవ్వరు కూడా పెరగలేరు. ఇక్కడ మెకానిజం ఏంటంటే, ఎపిఫైసిస్ అనేది మన లాంగ్ బోన్స్లో ఉంటుంది. ఈ బోన్స్లో ఎపిఫైసిస్ అనేది ఆ ప్లేట్స్ అనేటివి ఉంటాయి బోన్స్ పైన, ఫీమర్ అనే బోన్ పైన, టిబియా అనే బోన్ పైన. ఈ రెండు బోన్స్ పైన ఉండే ప్లేట్స్ అనేటివి ఫ్యూజ్ అయిపోతే మనం ఇంకా పెరగలేము. ఇది ఒక ట్రూత్ లాంటిది. కానీ దానికి ముందు అండ్ ఈ పీరియడ్లో హైట్ పెరగాలనుకుంటే పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకి ఈ ఎపిఫైసిస్ ప్లేట్స్ అనేటివి ఫ్యూజ్ కాకుండా ఉన్నప్పుడు యోగా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో మనకి స్పైన్లో ఉండే వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో, దీనిలో ప్రతి వర్టిబ్రాకి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ అనేది ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, గ్రావిటీతో ఏదైతే మనం వర్కౌట్ చేస్తూ ఉంటామో, ఈ గ్రావిటీలో వర్క్ చేసినప్పుడు ఫోర్స్ అనేది ఈ స్పైన్స్ని కన్స్ట్రిక్ట్ చేసేసి అక్కడ డీహైడ్రేషన్ లాంటి ఒక కండిషన్ని, ఎన్విరాన్మెంట్ అనేది మనం చూస్తాం. ఈ డీహైడ్రేషన్ని మనం హైడ్రేట్ చేయాలి అంటే గ్రావిటీకి అగెయిన్స్ట్గా ఒక ఫోర్స్ అనేది అప్లై కావాలి. దాంట్లో మనకి యోగాలో ఈ యోగా చేసేటప్పుడు కొన్ని ఆసనాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే తాడాసనం. ప్రతిసారి ఎవరైనా చెప్పే తాడాసనం చేయి, నువ్వు హైట్ పెరుగుతావు. ఎందుకు పెరుగుతావు? తాడాసనం చేసినప్పుడు ఇవి నువ్వు స్పైన్ని మొత్తం స్ట్రెచ్ చేస్తావు. చేసినప్పుడు అక్కడ రీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ రీహైడ్రేషన్ అనేది ఏర్పడినప్పుడు అప్పుడు నీ స్పైన్లో ఉండే ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మిగతా బాడీ పార్ట్స్కి అనేది సప్లై అవ్వడం జరుగుతుంది. అప్పుడు నువ్వు హైట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇదే సింపుల్ మెకానిజం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా అడగడం కోసం డైరెక్ట్లీ మా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అండ్ వెబ్సైట్లో మీకు ఏం కావాలి అన్నా దానిలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.